చూస్తున్నారు కదా అదే మీరు చూస్తున్నారు కదా అదే అరుణాచల శివ గర్భగుడి అనమాట. లోపలికి అనమాట. ఇప్పుడే మేము లోపల నుంచి బయటకు అయితే వచ్చాం. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే అరుణాచల గిరి పర్వతం అనమాట. ఇది అరుణాచలం మెయిన్ టెంపుల్. ఎక్కడైతే క్రౌడ్ కొంచెం ఎలా ఉంది, కొంచెం క్రౌడ్. హలో డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్, సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా ఈ వీడియో బ్లాగ్లోనైతే నేను అరుణాచలం టెంపుల్ గురించి, టెంపుల్ లోపల ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి, అరుణాచల టెంపుల్ లోపల ఎలా ఉంటుంది, ఆలయ గర్భగుడి ముందు ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి చిన్న లైక్, చిన్న కామెంట్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ వీడియోస్ మరింత మందికి రికమెండ్ చేయడంలో మీరు ఇచ్చే లైక్ ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మేము ఈ ఆలయం రాజగోపురం కింద అయితే ఉన్నాం. ఇప్పుడు ఇది రాజగోపురం లోపల నుంచి అనమాట. ఈ రాజగోపురం దేశంలోనే ఉన్న ఎత్తైన గోపురాల్లో రెండవ గోపురం అనమాట. మీకు దూరంగా కనిపిస్తుంది కదా అది అరుణాచలేశ్వరి ఆలయ గర్భగుడి అనమాట. ఇప్పుడైతే మనం అరుణాచల టెంపుల్ లోపలికంటే రాజగోపురం నుంచి టెంపుల్ లోపలికైతే వచ్చాం. చూడండి ఎంత దర్జాగా ఉందో ఈ రాజగోపురం. సో మా వాయిస్ అయితే కనుక ఇక్కడ ఎందుకు నేను మ్యూట్ చేశానంటే బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ టెంపుల్లో సాంగ్స్ వస్తున్నాయి అనమాట. ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు మనం వీడియో బ్లాగ్ చేసినా కానీ కాపీరైట్స్ పడిపోతాయి. సో అందుకనే నా వాయిస్ని అయితే మ్యూట్ చేసి ఆ పర్టికులర్ టైంలోనైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది టెంపుల్ లోపల ఉన్నటువంటి ఏరియా అనమాట. మీకు ఇక్కడ ఒక విషయం తెలుసో లేదో, అరుణాచలం టెంపుల్ ఏదైతే ప్రహరీ ఉంటుందో ఆ ప్రహరీ ఒక్కొక్కటి మన ఆల్మోస్ట్ కొబ్బరి చెట్టు కంటే ఇంకా ఎత్తుంటుంది. ప్రహరీ కూడా అంత హైట్ అనమాట. అలాగే ఆ 4 వైపులా ఉన్నటువంటి ఆ ప్రహరీ మధ్యలో 25 ఎకరాలు ఉంటుంది అనమాట ఆలయం. 25 ఎకరాల్లో ఈ ఆలయం ఉంటుంది. అంటే చూడండి, జస్ట్ ఇమాజిన్ టెంపుల్ ఎలా ఉంటుంది అనడానికి అయితే కనుక ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఆలయం లోపలికి అయితే వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అప్పుడు మేము పౌర్ణమి రోజు రావడం వల్ల అసలు ఎంత ట్రై చేసినా కూడా అసలు అవ్వలేదన్నమాట. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రాజగోపురాన్ని చూడవచ్చు. అలాగే ఇక్కడ క్రౌడ్ అయితే కనుక ఒక 20% ఉంది క్రౌడ్. మరి అంత ఎక్కువ క్రౌడ్ లేకపోవడం, మేమంత ఫ్రీగా అయితే కనుక నేను బ్లాగ్ చేయడానికి అయితే వీలు కుదిరిందనమాట. ఇది కంప్లీట్గా అరుణాచలం టెంపుల్ లోపల ఉన్నటువంటి ఇన్సైడ్ ఆఫ్ అరుణాచలం టెంపుల్ ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మేము రాజగోపురం నుంచి ఏదైతే స్వామివారి గర్భగుడి ఉంటుందో ఆ గర్భగుడికి వెళ్ళేటటువంటి మార్గంలోనైతే ఉన్నాము. చాలా సందర్భాల్లోనైతే కనుక ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్స్ రావడం వల్ల అయితే కొంత ఆపేయడం జరిగింది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే అరుణాచల గిరి పర్వతం అనమాట. ఇది అరుణాచలం మెయిన్ టెంపుల్. ఎక్కడైతే క్రౌడ్ కొంచెం ఎలా ఉంది, కొంచెం క్రౌడ్, ఇప్పటికీ కొంచెం క్రౌడ్ ఉన్నట్టనైతే అనిపించింది. ఇక్కడ లోపల ఫస్ట్ టైం రావడం ఏమో చాలా 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 బాగుంది. కొత్తగా కూడా ఉంది. అందరూ కూడా ట్రెడిషనల్గా వచ్చారు. ఇప్పుడైతే మేము 50 రూపీస్ క్యూ లైన్లో అయితే ఉన్నాము. లైన్లో అయితే కనుక నవీన్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే నేను ఆలయాన్ని చూపిద్దామని కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని, ఈ లాంగ్వేజ్ అయితే మనకు రాదు, మ్యాక్సిమం అది శివుడి పేరే అయి ఉంటుంది. ఇది ఆలయం లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రీ అనమాట. డెకరేషన్ అయితే కనుక చాలా బాగుంది. శ్రీ అన్నామలేశ్వరిని సన్నతి అని చెప్పి రాశారు. అది మనకు అర్థం కాలేదు, అంత ఫాస్ట్గా చదవడం కూడా అవ్వదు. సో ఇక్కడైతే కనుక చాలా 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 బాగా అయితే కనుక డెకరేషన్ అయితే చేశారు ఫ్లవర్స్తో. అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ధ్వజస్తంభం అనమాట. ఇది ఆలయం లోపలికి వెళ్ళే క్రౌడ్ ఇదంతాను మీరు చూడొచ్చు. ఫ్రంట్ ఉన్న మందేశ్వరం. అలాగే మీరు ఆలయం లోపల ఇన్సైడ్ నుంచి దర్శనం కోసం ఎంతమంది ఇలా క్యూ లైన్లు కట్టుకుని ఇలా ఉంటే, ఇక్కడ మాత్రం ఈయన హ్యాపీగా డ్రీమ్ గేమ్ ఆడుకుంటున్నాడు. అది క్యూ లైన్లో నిలబడి. ప్రస్తుతం అయితే 50 రూపీస్ దర్శనం టికెట్లు అయితే ఉన్నా. నేనైతే టికెట్ తీసుకోకుండా అయితే లోపలికి అయితే వచ్చేసాను. నవీన్ అయితే టికెట్ తీసుకొస్తున్నారు. చూడండి, క్రౌడ్ అయితే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే పడిపోతున్నారు అనమాట. పాపం ఆ టికెట్ తీసుకునే బాధ్యత అయితే ఆయన తీసుకున్నాడు. క్రౌడ్ అయితే కొంచెం ఈ టికెట్స్ కౌంటర్స్ దగ్గర ఎక్కడైనా కానీ ఈ క్రౌడ్ అనేది ఇలా ఉండటం కామనే. అలాగే అరుణాచలం టెంపుల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు అంటే పౌర్ణమి ఇలాంటి రోజుల్లోనైతే అసలు టికెట్ అనేది ఉండదన్నమాట. ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఉచిత దర్శనానికి రావాలి. టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత మేము క్యూ లైన్లో ఉన్నాం. ఈ క్యూ లైన్లోంచి చూస్తే ఆలయం చూసారా ఎలా కనపడుతుందో. అలాగే ఆలయం లోపల ఇక్కడ శంఖాలు పెట్టి ఏదో పూజ అయితే చేస్తున్నారు అనమాట. చాలా వెరైటీగా ఉంది. మనకు ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి అర్థం కావట్లేదు.
లోపలికి అరుణాచలం టెంపుల్ లోపలైతే కనుక మొబైల్ అయితే అలౌ ఉంది. సో మొబైల్ అలౌ లేని టెంపుల్స్లోనైతే ఇన్సైడ్ మనం ఏ వీడియో అయితే చేయలేము, అది మీ అందరికీ తెలిసిందే. సో చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా అదే అరుణాచల శివ గర్భగుడి అనమాట, లోపలికి అనమాట. ఇప్పుడే మేము లోపల నుంచి బయటకు అయితే వచ్చాం. లోపలికి వెళ్ళేటటువంటి భక్తులను కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ కలశ పూజ జరుగుతుంది. కలశ పూజ కాదు, ఇది శంఖాలు ఉంటాయి కదా, శంఖాల మీద గులాబీలను పెట్టి పూజ అయితే జరుగుతుంది. టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫోన్ లోపలికి అలౌ చేయడమే నిజంగా నాకు చాలా మిస్టీరియస్గా ఉంది. మన సైడ్ అయితే చిన్న చిన్న టెంపుల్స్లో కూడా ఫోన్ అయితే లోపలికి అలౌ చేయరు, బట్ తమిళనాడు సైడ్ అయితే కనుక అంత ఇదైతే లేదు, కొంచెం ఫ్రీగానే ఉందన్నమాట. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇది అరుణాచల శివ లోపల గర్భగుడి అనమాట. నేను స్వామివారిని అయితే చూపించట్లేదు. టెంపుల్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అయితే మీరు చూడవచ్చు. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని చాలా ఈజీగా ఈ ఆర్కిటెక్చర్ చెప్తే చెప్పవచ్చు అనమాట. చాలా బాగుంది. అలాగే ఎప్పటికప్పుడు వీటిని షైన్ చేస్తున్నారు చూడండి. ఇది క్యూ లైన్, బయటికి వెళ్ళడానికి ఉన్న క్యూ లైన్ ఇది. అరుణాచలం టెంపుల్ అయితే కనుక దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపల అయితే కూర్చొని వస్తుందంట. ఎంత బాగా దర్శనం అవుతుంది టెంపుల్లో, ఎంత ఫ్రీగా ఫోన్తో కూర్చుంటామని అయితే అసలు ఊహించలేదు. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము రమణాశ్రమం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఆలయంలో నుంచి డైరెక్ట్గా బయటకు అయితే వచ్చేస్తుంది. ఇది రాజగోపురం ముందున్నటువంటి ప్లేస్ అనమాట. మేము వచ్చేటప్పుడు అయితే కనుక ఇంత క్రౌడ్ అయితే అసలు లేనే లేరు. జస్ట్ ఒక సింగిల్ లైన్ ఉంది. ఇక్కడ ఒక 10 లైన్ల కింద నిలబడ్డారు చూడండి. ఇప్పుడైతే టెంపుల్లోంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేస్తున్నాం కంప్లీట్గా. ఇక్కడ మీరు ఎదురుగా ఉన్నటువంటి అద్భుతమైన నందేశ్వరుని అయితే చూడొచ్చు. అలాగే అరుణాచల ఆలయ గోపురాల్లో ఇండియాలోనే ఉన్నటువంటి అతి పెద్ద ఆలయ గోపురాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇది చాలా పెద్దది. అరుణాచలంలో ఉన్న గోపురాల్లో ఇది చాలా పెద్ద గోపురం చూడొచ్చు. టెంపుల్లోంచి దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఈ గోపుర శిఖరం చూడండి ఒకసారి ఎంత ఉందో. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంతస్తుల గోపురం. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే రమణాశ్రమం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది ఎక్కువ ఫారినర్స్ అయితే ఉంటారు. మా ముందు కూడా ఇద్దరు ఫారినర్స్ వెళ్ళడం అయితే కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఈ రమణాశ్రమం అనేది ఇక్కడ డివోషనల్గా ఉండడానికి, అలాగే ఇక్కడ ఏంటంటే ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ధ్యాన ముద్రలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అది కనిపించేది అరుణాచల గిరి పర్వతం అనమాట. మాదైతే దర్శనం కూడా అయిపోయింది. ప్రజెంట్ అయితే మేము హైవేకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కంచి అయితే వెళ్తున్నాం అనమాట, కాంచీపురం వెళ్తున్నాం. సో ఈ వీడియో బ్లాగ్లో మీకు అన్ని విషయాలు అయితే కవర్ అయినాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో